ఆనంద భైరవి అనన్యతో చెడుగుడు ఆడుకుంటుంది. బాంబు పెట్టానని చెప్పేసి హాల్లోకి పరుగులు తీసుకుంటూ రా అని చెప్పేసేసరికి అనన్య భయంతో పరుగులు తీసుకుంటూ వెంటనే డైరెక్ట్గా వచ్చి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించండి, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ నడుకున్న బాంబు తీసేయండి అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు కావాలని నాటకమాడి కాళ్ళు విరిగాయని చెప్పేసి నాటకమాడదని అందరు ముంగట తప్పు ఒప్పుకోవాలని చెప్పేసి ఆనంద భైరవి అనన్యకు చెప్తుంది. అవును, నేను కావాలని ఈ ఇంట్లో అడుగు పెట్టాను, నా కాళ్ళు పోలేదు, నా కాళ్ళు బాగానే ఉన్నాయని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక వెంటనే నువ్వు ఆడిన నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసేసరికి నన్ను అడుగుకున్న బాంబును తీసేయండి, అది బాంబు కాదే, నార్మల్ బెల్టే, నిన్ను నీ బండారాన్ని బయట పెట్టడానికి నేను ఆడిన నాటకమే అని చెప్పేసి ఆనంద భైరవి ఇక వార్నింగ్ ఇచ్చేసరికి లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చుకొని వెళ్ళిపోతానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఆడిన నాటకం బయటపడ్డది, ఇప్పుడు ఎలా తప్పించుకునే మార్గం లేదని చెప్పేసి అనుకుంటున్నావా? ఇక ఇప్పుడు చెప్తున్నా వినవే, నువ్వు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి నీకు అంతా మేము నీ చేతికి ఆయుధాన్ని ఇవ్వమే. ఎట్టి పరిస్థితిలో నా కుటుంబాన్ని ముక్కలు చేయాలంటే ముందు నువ్వు ప్రాణాలతో బయటపడే మార్గాన్ని చూసుకోవే. చి, నీచమైన బుద్ధి పెట్టుకొని ఈ ఇంటి కోడలిపై ఉండి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదని, ఎందుకే జన్మ అని చెప్పేసి శరణ్య తిడుతూ ఉంటుంది. నీలాంటి ఆడది ఈ ఇంట్లో ఉంటే కుటుంబాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి భ్రమలో బతుకుతారే, కానీ నీలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండడానికి వీల్లేదే. దీంతో మాటలేంటమ్మా, ఇది చేసిన బండారం బయటపడ్డది, దీనికి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి అనన్య జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొస్తూ ఉంటుంది. వదిన గారు, దండం పెడతాను వదిన గారు, నా కూతుర్ని వదిలేయండి అని చెప్పేసి కాంచన బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇలాంటి దాంతో చేతులు కలిపి నువ్వు నాటకాలు ఆడావు, ఇక ఏ మాత్రం కూడా నీకు ఇంట్లో స్థానం లేదే, వెళ్ళవే అని చెప్పేసి బయటికి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఇక బయటికి నెట్టు పడేస్తుంది. ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇక ఈలోపు ఆడిన నాటకానికి ఫుల్ స్టాప్ పడ్డదని చెప్పేసి చాలా సంతోషపడుతున్నట్టుంది అని చెప్పేసి మనసులో ఇక అనన్య అనుకున్నట్టుగానే లాయర్ వస్తాడు. ఈలోపు లాయర్ వచ్చేసరికి ఆనంద భైరవి కుటుంబం షాక్ అయిపోతారు. ఏంటి లాయర్ గారు, ఇటువైపు ఎందుకు వచ్చారు అని ఆనంద అడుగుతుంది. అనన్య వైపున లాయర్గా వచ్చాను, తనని చట్టరీత్యంగా మీరు చాలా చిత్రహింసలు పెడుతున్నారు, ఆర్థికంగా కూడా, అంతేకాకుండా తిండి ఏం పెట్టకుండా శారీరకంగా తన భర్త, తన అత్త ఇక తిండి పెట్టకుండా అన్ని ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు మీపై చట్టరీత్యా కేసు నమోదైంది కాబట్టే ఇక ఎట్టి పరిస్థితుల్లో అనన్య ఇంట్లో నుంచి బయటికి పంపించి తనని చంపాలని ప్రయత్నిస్తున్న తన భర్తను, తన అత్త మీద ఈ కేసు బలంగా తను పెట్టింది కాబట్టే నేను ఇక్కడికి అనన్య వైపున లాయర్గా మాట్లాడడానికి వచ్చాను. మీరు తనని చట్ట విరుద్ధంగా బయటికి గెంటేస్తే మైలమండ పోలీసులు వచ్చి మీ కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేసి కటకటాల వెనుకాల పడేస్తారు. ఇక అనేసరికి అప్పుడు వెంటనే అనన్య, ఏంటి ఊహించిన ట్విస్ట్ మారిపోయిందని చెప్పేసి అనుకుంటున్నావా ఆనంద భైరవి అత్తయ్య? ఇలాంటిదేదో జరుగుతుంది ఏదో ఒక రోజు అని చెప్పేసి నా జాగ్రత్తలో నేనున్నాను. అలా అంత సులువుగా నువ్వు నన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తే ఎలా వెళ్తాననుకున్నావు? చట్టరికంగా నేను ఇంటి కోడల్ని, అలాంటప్పుడు నీకు పంపించే ఛాన్స్ నేను ఎలా ఇస్తా అనుకున్నావు? లాయర్ తరపున ఇదేదో వస్తుందని ముందుగానే జాగ్రత్త పడి మీ అందరి మీద ఒక కేసును ఫైల్ చేసి పెట్టాను. ఇప్పుడు చెప్పండి, నన్ను బయటికి గెంటేయాలని చెప్పేసి అనుకుంటే ఆ తర్వాత కుటుంబం మొత్తం ఇక ఊచలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అని అనేసరికి, ఏంటే ఒక లాయర్ను పట్టుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతుందా? నీ యాసొంటిది నీచమైనది ఎలాంటిదో ఆ లాయర్కి తేలకపోయినా ప్రతి ఒక్కరికి తెలిసే అని ఆనంద అంటుంది. అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు జరగబోయేది మాత్రమే చూడు. ఇందాక నేను కాలు లేవని చెప్పేసి నాటకం ఆడను, కానీ ఇప్పుడు దర్జాగా ఆ ఇంటి కోడలుగా హ్యాపీగా నాకు కూడా అర్హత ఉంది ఇంట్లో బ్రతకడానికని చెప్పేసి లాయర్ తరపున ఇప్పుడు మీకు కేసు కూడా నమోదైంది. ఇప్పుడు నన్ను బయటికి పంపించి మీరు కేసు చుట్టూ ఇక కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతారో, లేకపోతే సైలెంట్గా నన్ను ఇంట్లోనే ఉండనిస్తారో మీ ఇష్టం, యువర్ చాయిస్ అని అనన్య ఇక ఆనంద భైరవిని బెదిరిస్తుండగా
ఆనంద ఇది బాగా తెగంచినట్టుగా మన మీద కావాలని చెప్పేసి కేసు పెట్టిందమ్మా. పరుగల కుటుంబం ఇలాంటి దాన్ని ఎలా పంపించానో అలా పంపించినా కూడా అది ఏదో రకంగా ప్లాన్ చేసి ఆ లాయర్ని పిలిపించిందమ్మా. కుటుంబం కోసం పరువు ఇచ్చే మనం ఇలాంటి దానికోసం మన పరువును మనం బజెట్లో వేసుకోవడానికి వీలేదమ్మా. వెంటనే దాన్ని ఇంట్లోకి రానివ్వమ్మా అని లీలావతి అంటుంది. అదేంటక్క, ఇంత ప్లాన్ చేసి దాన్ని బయటికి గెంటడానికి కదా, అది ఓ మూలను ఉండేది కాదు. కుటుంబాన్ని ఏకంగా సర్వనాశనం చేసి ముక్కలు చేయాలని చెప్పేసి అది పక్కగా ప్లాన్ చేసి ఇంట్లో అడుగు పెట్టిందక్క అని అంటుండగా, అమ్మ ఆనంద, దాని ఎత్తులు నీ కాళ్ళ కింది చిత్తులు అవుతాయి. అది ఎన్ని ప్లాన్ చేసినా దానికి మాత్రమే అది విరుడుగా పనిచేస్తుంది అనుకుంటుంది. కానీ ఆ విరుగుడే దానికి విషంగా మారుతుందని దానికి తెలియలేకపోతుందమ్మా. ఇక వదిలే అమ్మ అని ఈ విధంగా లీలావతి అంటూ ఉంటుంది. ఆనంద భైరవి గారు, మీరు ఒక గనుక మీ కోడల్ని బయటికి గెంటేయాలని చెప్పేసి అనుకుంటే చట్టరీకంగా మీ కుటుంబాన్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఒకవేళ మీ కోడలి మీద ఇక గృహహింస చట్టరీకంగా కేసు కూడా నమోదైంది. తనని చిత్రహింసలు పెట్టినా నరకం చూపించినా సరే మిమ్మల్ని వెంటనే పరిధిలోకి తీసుకోబడుతుంది అని చెప్పేసి లాయర్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే ఆనంద భైరవి కుటుంబం లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఏం ప్లాన్ చేసావమ్మా, ఇంత జాగ్రత్తగా ఇంత మెంటల్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భయము ఒక్కసారిగా బయటపడింది. నాకు తెలుసమ్మా, ఈ ఆనంద భైరవి చాలా తక్కువది అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ తెలివితో అన్ని చాకచక్యంగా చేస్తుందని నేను ముందుగానే కంప్లైంట్ రాసిచ్చి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ కంప్లైంట్ ఇప్పుడు మనకు ఇలా ఉపయోగపడింది. ఇక ఇలా నాటకం ఆడుతూ కాలు విరిగిందని ఇక మనం దాన్ని నాటకాన్ని వీళ్ళు బయట పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి కూడా అవసరం లేదు. దర్జాగా ఈ ఇంటి కోడల్లాగా హ్యాపీగా ఈ ఇంట్లో ఉంటూ నేను అందరినీ కుటుంబాన్ని మొక్కల్ని చేయడానికి పక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. పదమ్మ అని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పుడు వెంటనే ఆనంద అనన్యకు చిటుక వేస్తుంది. ఏంటే, లాయర్ని తీసుకొచ్చి బెదిరిస్తే ఇప్పుడు బెదిరిపై నిన్ను తిరిగి ఇంట్లోకి కోడలుగా తెచ్చుకున్నామా అని చెప్పేసి ఆలోచిస్తున్నావా? అది ఎప్పటికీ అసాధ్యమే. నిన్ను పంపించే టైము అతి దగ్గరలో ఉందని మాత్రం మర్చిపోకు. ఇప్పుడు నువ్వు గుమ్మం కాడ దాకా వెళ్ళావు, ఆ తర్వాత గేటు దాకా కూడా వెళ్ళడానికి కూడా రెడీగా ఉండవే. నేను ఏ టైంలో అయినా సరే నిన్ను బయటికి పంపించే నీ ఆలోచించి ఎత్తు కంటే పై ఎత్తి వేసి నిన్ను బయటికి పంపించే మార్గాన్ని దేన్ని వదిలిపెట్టనే. గెట్ బి రెడీ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు అనన్య పైకి వెళ్తుంది. అనుకున్న ప్లాన్ ఇలా బెడిసి కొట్టింది ఏంటత్తయ్య, దాన్ని పంపేస్తామంటే లాయర్ని పిలిపించి అది కావాలని నాటకం ఆడింది అత్తయ్య. అది ఎన్ని నాటకాలు వేసినా శరణ్య దాని ఎత్తుకు పై ఎత్తు వేసి దాన్ని బయటికి గెంటేసాక ఈ కుటుంబం ప్రశాంతత ఉండదు అని చెప్పేసి ఆనంద అంటుంది. ఈలోపు చాలా చక్కగా ఆలోచించి బాగా చేసావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనన్య అని చెప్పేసి సౌమ్య అంటుంది. ఇక ఏంటే దానికి వత్తసుగా నువ్వు పలుకుతున్నావా? ఏదో ఒక రోజు నువ్వు కూడా బయటికి పోవడానికి బీ రెడీగా ఉండవే. అది గుమ్మం దాకా వెళ్ళి ఇక ఏదో లాయర్ని పట్టుకరాగానే భయపడ్డా అని చెప్పేసి అనుకుంటుంది అని శరణ్య అంటుంది. ఒసే, ఈ పిచ్చి పిచ్చి ప్లాన్లతో ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకే. ఏదో ఒక రోజు ఆనందత్తయ్య అదే మా అత్తయ్య వేసిన ప్లాన్లో నువ్వు చిత్తు కావడానికి బీ రెడీగా ఉండవే అని చెప్పేసి ఇక శరణ్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.